హాయ్ టు ఆల్. నేను ఇప్పుడు త్రిపురాంతకం వెళ్తున్నాను. అక్కడ వీడియోలన్నీ మంచిగా క్లియర్గా విజువల్గా చూపిస్తాను. అండ్ అలాగే చాలా చాలా అంటే చాలా రేరు త్రిపురాంతకం అనే ఊరు వినడము. స్వామివారు అక్కడ శివయ్య అండ్ త్రిపుర సుందరి దేవి ఉంటారు. వా చాలా గొప్పగా చెప్పారు మా గుడి పంతులు. అందుకనే వెళ్తున్నాను. నేను వెళ్ళట్లేదు, స్వామి నన్ను పిలిపించుకున్నాడు. సో ఎక్కడి నుంచి వెళ్ళినా సరే ఒంగోలు నుంచి బస్సులు ఉంటాయి. మీరు ఒంగోలు నుంచి వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. అక్కడ నుంచి కూడా ఒక 100 కిలోమీటర్లు అలా ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను నెల్లూరు నుంచి బయలుదేరుతున్నాను. అండ్ అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు, త్రిపురాంతకం గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ కాదు, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే షేర్ బటన్ లాస్ట్లో చేయండి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే. అండ్ అలాగే వీడియో చూసేయండి. సో లేట్ అయినా నా బస్ ఎక్కేసాను. త్రిపురాంతకం. అసలు ఈ త్రిపురాంతకం ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఎలా వెళ్ళాలి అనేది ప్రాపర్గా చెప్తాను చూడండి. ఎక్కడి నుంచి అయినా సరే మార్కాపురం, ఒంగోలు దగ్గర ఉన్న మార్కాపురానికి చేరుకోండి. తరువాత ఇక్కడ నుంచి మార్కాపురం నుంచి వెళ్ళే విజయవాడ బండులు, ఒంగోలు నుంచి వెళ్ళేవి కాదండి, మార్కాపురం నుంచి విజయవాడ సైడ్ వెళ్ళే ఏ బస్సు ఎక్కినా సరే మీరు అస్సలు ఆలోచించాల్సిన పనే లేదు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒంగోలు నుంచి వెళ్ళే విజయవాడ బండి కాదు, మార్కాపురం నుంచి వెళ్ళే విజయవాడ బండి. ఎందుకంటే ఆ రూటు ఈ రూటు వేరండి. సో మీరు ఎక్కడి నుంచైనా ఫస్ట్ మార్కాపురం వెళ్ళండి. మార్కాపురానికి అరగంటకు ఒక బస్సు పోతూనే ఉంటుంది విజయవాడకి. ఆ విజయవాడకి వెళ్ళే బండి ఎక్కి త్రిపురాంతకం అని చెప్పారు అంటే సీదా అక్కడే, అంటే గుడికి వెళ్ళే ఆటోల దగ్గరే బస్సు ఆపేస్తాడు. బస్సు దిగగానే ఆటోలు చాలా ఉంటాయి. మీరేం చేస్తారు అంటే రాను పోను మాట్లాడుకోండి. ఒకవేళ పోవడానికి వెళ్ళినా అక్కడ ఉంటాయి, రావడానికి వెళ్ళినా ఉంటాయి. బట్ మీకంటూ ఒక సేఫ్టీ ఉంటుంది కదా, రాను పోను అందరూ రాను పోను మాట్లాడుకుంటారు కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా. ఎంతో ఉండదండి, మీరు ఎంతమంది మనుషులున్నా సరే రాను పోను 100 తీసుకుంటారు. చాలా అంటే చాలా సింపుల్. రాను పోను అంటే ఎక్కడెక్కడ అనుకుంటున్నారా? ఇక్కడ శివుడు గుడి, త్రిపురాంతకేశ్వర స్వామి గుడి ఉంది. అలాగే బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం కూడా ఉంది. ఈ రెండు చూపించి 100 రూపాయలు తీసుకుంటారు. సో మీరు ఎంతమంది వెళ్తే అన్ని వందలండి. మీరు ఇంకేమన్నా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు. స్వామివారి గుడి ఎక్కేటప్పుడే మీకు చాలా పురాతనమైన గుడి కనిపిస్తుంది. అలాగే కొండలు కూడా చాలా క్యూట్గా ఉంటాయి. వానాకాలం చలికాలంలో కానీ చూస్తే అద్భుతంగా ఉంటుంది. చుట్టూ దుప్పటి కప్పుకున్న ఒక మనిషి పడుకుంటే ఆకారం ఎలా ఉంటుందో ప్రతిదీ అలాగే ఉంటుంది చుట్టుపక్కల. అసలు త్రిపురాంతకం అంటే ఏమిటి, అసలు ఎందుకు ఇక్కడికి అంత పేరు వచ్చింది, ఈ కొండ మీద ఎందుకు స్వామి ఉన్నారు అనేదానికి చిన్న వివరణ చెప్తాను. ఓపిక్గా వినండి. కొంచెం లెంత్ ఉందని మాత్రం అనుకోకండి. మీకు కంటెంట్ తెలిసిందంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఈజీగా మూవ్ అవుతారు. అందుకనే లెంతీగా చెప్తాను నేను. అసలు ఈ త్రిపురాంతకానికి ఎలా రావాలి, మళ్ళీ మర్చిపోయి కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి క్లారిటీగా చెప్తా వినండి. త్రిపురాంతకం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం నుంచి అటు ఇటు ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది త్రిపురాంతకం. సో ఇది అత్యంత పవిత్రమైనది. శివక్షేత్రాలలో ఇక్కడున్న స్వామి కూడా ఒక స్పెషల్ గుడి అనమాట. ఈ స్వామిని శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి అని పిలుస్తారు. త్రిపురాంతకం అనే పేరు ఎందుకు వచ్చిందంటే పురాణాల ప్రకారం త్రిపురాసురులు అనే 3 రాక్షసులు సోదరులు, వాళ్ళ 3 ఈ మహానగరాల్ని నిర్మించి మనుషుల్ని, ఋషుల్ని, దేవతల్ని పిచ్చి పిచ్చిగా బాధ పెట్టేవాళ్ళంట. సో ఆ బాధ తట్టుకోలేక వీళ్ళందరూ శివుడికి ప్రార్థన చేయగా అప్పుడు ఆయన ఇక్కడ ఒక అవతారం వెలిసి ఎంతో ప్రయత్నం చేశాడు వాళ్ళతోటి యుద్ధం. బట్ వాళ్ళు ఏంటంటే చాలా మేధావులు కదా, ముందుగానే బ్రహ్మదేవుడి దగ్గర ఒక వరం తీసుకున్నారు. ఏమిటి ఆ వరం అంటే, మాకు 3 నగరాలు కావాలి, అవి ఆకాశంలో సంచరించాలి.
1000 ఏళ్ళకొక్కసారి అవి వరుసలోకి రావాలి. ఆ సమయంలోనే మాకు విల్లు కాని విల్లు, బాణం కాని బాణంతో మమ్మల్ని గురిపెట్టి కొడితేనే, ఒకేసారి కొడితేనే మాకు మరణం అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గర ఆ ముగ్గురు పిచ్చోళ్ళు వరం తీసుకున్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే తారకాసుడు, విద్యాన్మలి, కమలాక్షుడు. వీళ్ళ ముగ్గురు కలిపి బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి ఏం కోరుకున్నారు? 3 నగరాలు ఒకే చోటు ఉండాలి, అవి ఆకాశంలో తిరగాలి, 1000 సంవత్సరాలకు ఒకసారి ఆ 3 నగరాలు ఒక లైన్లోకి రావాలి, వరుస పెట్టి సమయాన్ని ఆ సమయంలోనే బాణంతో కొట్టాలి. ఇలా వరం కోరుకున్నారు. సరే ప్రార్థించారు కాబట్టి బ్రహ్మదేవుడు ఇచ్చేశారు ఆ వరము. ఆ తరువాత వీళ్ళు చేసినవి అన్నీ ఇన్ని కాదండి. వరం తీసుకున్న తర్వాత ఇంకా మమ్మల్ని ఎవర్రా పొడిచేది, కొట్టేది ఎవరు అని చెప్పి విచ్చలవిడిగా ఇంకా అధికారం వచ్చాక వాళ్ళ ఇష్టం కదా అన్నట్టుగా బిహేవ్ చేశారు. అక్కడ జనాలు ఇబ్బంది పడ్డారు, పూజించే దేవతలు ఇబ్బంది పడ్డారు. ఇలా ఎంతో మంది ఇబ్బంది పడగా స్వామివారు ఆగ్రహించి ఇలా కాదురా నీ పని చెప్తానుందని అలాగే చూస్తూ ఉండగా వాళ్ళకెంత ఇలా చిటికేస్తే సంవత్సరాలు గడిచిపోతాయి కాబట్టి ఆ రావాల్సిన 1000 సంవత్సరాలకు ఒకసారి ఆ కలవాల్సిన 3 నగరాలు కలవడము, అండ్ అలాగే స్వామివారు వెయిట్ చేసి విల్లు పెట్టి ఎవరెవరు ఏమేం పాత్ర పోషించారనేది కూడా క్లియర్గా చెప్తా వినండి. భూమి రథంగా మారింది, సూర్యచంద్రులు చక్రాలుగా మారారు, బ్రహ్మదేవుడు సారథిగా మారాడు, విష్ణుమూర్తి బాణంగా మారారు, వాసుకి విల్లుగా తోడుగా మారి ఆ ముగ్గురు ఒకే సంచారంలో కలుస్తున్నప్పుడు స్వామివారు శివయ్య ఒక్కసారిగా బాణాన్ని వదలగా 3 ఒక్కసారిగా ధ్వంసమైపోయి అగ్నికి ఆహుతైపోయాయి. సో అలా ఆహుతైపోయిన తర్వాత వాళ్ళ ఒక సంహారం ముగిసిన తర్వాత మమ్మల్ని ఇక్కడ మీరు త్యజించారు కాబట్టి మాకు ఒక పేరు రావాలి కాబట్టి అందుకని మా మీదగా మీరు ఒక పేరుతో ఇక్కడ నిలవాలని వాళ్ళే ప్రార్థించగా స్వామివారు ఇక్కడ త్రిపురేశ్వరుడు స్వామిగా వెలిసారనమాట. అందుకని త్రిపురాంతకం అని అంటారంటే ముగ్గురు రాక్షసుల్ని ఒక్కసారిగా ఒక్క బాణంతో సంహరించడం జరిగింది కాబట్టి ఇక్కడ త్రిపురాంతకం అని అంటారు. సో ఈ త్రిపురాంతకం గురించి మీరు తెలుసుకున్నారు, క్లారిటీగా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, మర్చిపోకండి. అండ్ అలాగే ఇక్కడ కింద అంటే ఇప్పుడు మనం కొండపైన చూసాం కాబట్టి కింద బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు ఉంటారు. అమ్మవారు చెరువులో వెలిసారు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, స్వామివారు స్వయంగా వెలిసిన స్వామి, అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారు. ఇక్కడ బాలామూర్తి రూపంలో ఉంటుంది అమ్మవారు, చూడ చక్కని అమ్మవారు. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు ఈ త్రిపురాంతకేశ్వర స్వామి గురించి చెప్తాను. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే రాజుల కాలంలో అటు ఇటు కూర్చొని కింద నుంచి పరిపాలన గురించి మాట్లాడే వాళ్ళంట. అప్పుడప్పుడు గుడికి వచ్చినప్పుడు రాజులు పరిపాలించే సమయంలో అండ్ అలాగే ఇక్కడ మనకి ఉత్తర ద్వారం ఉండేదంట. ఎక్కడికి? శ్రీశైలం, డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళడానికి స్వామి వాళ్ళు అంటే రాజుల కాలంలో డైరెక్ట్ ఉత్తర ద్వారానికి మార్గం ఉండేదంట. ఇప్పటికీ కూడా మార్గం ఉంది కానీ క్లోజ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇంతకుముందు ఇక్కడున్న పురాణమైన వాళ్ళు ఉంటారు కదా, ఊరి వాళ్ళు కూడా అండి ఇక్కడ నుంచి శ్రీశైలానికి అంటే మనము బస్సుల్లోనూ రోడ్డు మార్గాలలో పోతాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళు మాత్రం అంటే ఇక్కడ రాజులు పరిపాలన చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ అండి. బయట తిరగడం అంటే రాజులకి మంచిది కాదు కదా, కాబట్టి స్వామివారిని ఇక్కడ నుంచే తూర్పు ద్వారానికి దారి పెట్టుకొని ఉన్నారు. నేను చూశాను, అంటే ద్వారాన్ని చూశాను, లోపల కూడా అడిగితే ఇక్కడ గబ్బిలాలు అవి ఉంటాయమ్మా, ఆక్సిజన్ సరిగ్గా అందదు, ఒకప్పుడు ఉన్న వాళ్ళు వేరు ఇప్పుడున్న వాళ్ళు వేరు కాబట్టి ఆక్సిజన్ సగం అందక ఇబ్బంది పడతారు, అందుకని క్లోజ్ చేసేసాము అని చెప్పారు. ఇక్కడ స్వామివారు చాలా
ఒక ఏదో పలకరింపుతో ఉంటారు. నేను ఇక్కడ నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిందండి. అట్లా వీడియో తీస్తుంటే ఒక ఆవిడ వచ్చి, "ఇక్కడ వీడియోలు తీయకూడదండి. ఇది స్వామివారికి మీకు కూడా మంచిది కాదు" అని చెప్పారు. నాకు కొవ్వు ఎక్కువ కదా కొంచెం, అట్లా తీస్తున్నాను. మీరు నమ్మరండి, కొంచెం అంటే అవి టైల్స్ కదా, ఆమె చెప్పిన మాట వినకుండా అహంకారంగా మనం బిహేవ్ చేస్తే అలాగే ఉంటదేమో. దెన్ నేను స్లిప్ అయ్యాను. వెనక చూస్తే పెద్ద బండుంది. ఎవరో తెలీదు నన్ను పట్టుకున్న ఫీలింగ్ నాకుంది. నాకు అనిపించింది, శివ మీరేనా నన్ను రక్షించారు, బుద్ధి తెలుసుకున్నాను. సో ఆ వీడియో అక్కడికక్కడే డిలీట్ చేసేసానండి. గర్భగుడి వీడియోస్ ఇంకెప్పుడు కూడా నాకు ఆథరైజ్ ఉన్నా కూడా గర్భగుడి వీడియోలు తీయకూడదని త్రిపురాంతకంలో తెలుసుకున్నాను నేను. ఇకపై నేను ఏ వీడియోలు చేసినా కూడా గర్భగుడి వీడియోలు అయితే తీయను, ఖచ్చితంగా తీయను. సో త్రిపురాంతకం నచ్చింది అనుకుంటున్నాను. మార్కాపురం పంచాయతీ అధికారి ఆఫీస్ అంట, ఎంత బాగుంటుందిగా.